హాయ్ ఫ్రెండ్స్. నిన్న మనం హిందుస్థాన్ ఫుడ్స్ లిమిటెడ్ అనే ఒక స్టాక్ అయితే తీసుకున్నాము. నేను దాంట్లో పర్సనల్ గా 30,000 అయితే ఇన్వెస్ట్ చేసినాను. సో అది ఈ రోజు 0.30% డౌన్ ఉంది. సో దీనికి కారణం ఏంటంటే మెయిన్ రీజన్ ట్రంప్ నిన్న టారిఫ్స్ అనౌన్స్ చేయడం వల్ల మార్నింగ్ నుంచి కూడా మార్కెట్ చాలా వొలటైల్ ఉండే. దానివల్ల జస్ట్ 0.30% డౌన్ అయింది, విచ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ 80 రూపీస్ మాత్రమే. సో నేను ఇంకా హోల్డ్ చేస్తున్నాను స్టాక్ బికాస్ స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు. అండ్ రేపటికైతే మనకి కొన్ని స్టాక్స్ అయితే బ్రేక్అవుట్ దగ్గర విత్ మొమెంటం ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి హైటెక్స్ గార్మెంట్స్ లిమిటెడ్ అని ఒక స్టాక్ ఉంది. ఈ స్టాక్ అయితే మనకి క్యాండిల్ మంచి బుల్లిష్ క్యాండిల్ తోటి బ్రేక్అవుట్ ఇచ్చేసింది అండ్ వాల్యూమ్ కూడా మంచిగా ఉంది. ఫండమెంటల్లీ కూడా గుడ్ కంపెనీ. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఓస్వాల్ పంప్స్ లిమిటెడ్ అని ఒక స్టాక్ ఉంది. ఈ స్టాక్ కూడా మనకి బ్రేక్అవుట్ స్టాక్ అండ్ న్యూలీ లిస్టెడ్ ఐపీఓ అనమాట. థర్డ్ వన్ వచ్చేసి బెల్రైజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని ఒక స్టాక్ ఉంది. ఈ స్టాక్ కూడా మనకి బ్రేక్అవుట్ ఇచ్చేసింది, మొమెంటం ఉంది, వాల్యూమ్ కూడా మంచిగా ఉంది. ఇది కూడా ఐపీఓ స్టాక్ అనమాట, న్యూలీ లిస్టెడ్ అయిన ఐపీఓ. ఫోర్త్ వన్ వచ్చేసి ది లీలా లిమిటెడ్ అని ఒక స్టాక్ ఉంది. దీనికి ఇంకొక పేరు వచ్చేసి స్క్లోస్ బెంగళూరు లిమిటెడ్ అని ఒక స్టాక్. ఇది కూడా మన రీసెంట్ ఐపీఓ స్టాక్. ఇది కూడా మంచిగా ఉంది మొమెంటం. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎన్హెచ్పిసి లిమిటెడ్. ఎన్హెచ్పిసి మంచి కంపెనీ. సో ఈ స్టాక్ కూడా మనకి బ్రేక్అవుట్ అయితే ఇచ్చేసి ఈ 5 స్టాక్స్ ని మీరు వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకొని ఒకసారి స్టడీ చేయండి. అండ్ ఇలాంటి బ్రేక్అవుట్ స్టాక్స్ కోసం మీరు పేజ్ ని అయితే ఫాలో అవ్వండి.